ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేయాలనిపించినప్పుడు ఒకసారి ఇలా చాక్లెట్ పుడ్డింగ్‌ని ట్రై చేయండి. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం పాలను మరిగించుకోవాలి కొంచెం షుగర్ ఏసి. ఆ తర్వాత ఒక బౌల్‌లో పాలు తీసుకొని 2 స్పూన్స్ కోకో పౌడర్ అలాగే 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మరుగుతున్న పాలల్లో మనం అది వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం పాలలో కోకో పౌడర్ అలాగే కార్న్ ఫ్లోర్ని మిక్స్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి మనకి ఇది థిక్‌గా అవుతుంది. ఒక 10 మినిట్స్ వరకు అలానే ఉండనివ్వాలి. 10 మినిట్స్‌లోనే మనకు థిక్‌గా అవుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని ఫ్రిడ్జ్‌లో ఒక 2 అవర్స్ వరకు అలానే ఉండనివ్వాలి. తర్వాత ఫ్రిడ్జ్‌లోంచి తీసేసుకొని కట్ చేసుకొని తినేయొచ్చు. ఎంతో సింపుల్‌గా చాక్లెట్ పుడ్డింగ్‌ని రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ చాక్లెట్ పుడ్డింగ్ రెసిపీని మనం చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. కేవలం 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till the end. Subscribe for more videos. See you in the next video. Bye bye.